హలో గాయస్, వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్. నేను మీ సందీప్. 2 days అయింది బిగ్ బాస్. 2 daysలో అప్పుడే చాలా రచ్చ అయితే జరుగుతుంది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. అయితే ఈ 2 days బిగ్ బాస్లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ విషయంలో మీరేం గమనించారు? అంటే ఎవరు అగ్రెసివ్ ఉన్నారు, ఎవరు కన్నింగ్ ఉన్నారు, ఎవరు ఇంటలెక్చువల్గా ఆలోచిస్తున్నారు, ఎవరు గేమ్లో బాగా ఎఫర్ట్ పెడుతున్నారు? సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అట్లే నాగమణికంఠ విషయంలో కూడా అసలు నాగమణికంఠ కొన్ని విషయాల్లో బాగా అగ్రెసివ్ అయిపోతున్నాడు. అసలు దానికి రీజన్ కారణం మీరు ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ దీంతోపాటు శేఖర్ వర్సెస్ సోనియా మధ్యలో కూడా ఒక రచ్చ అయింది. అండ్ సోనియా వర్సెస్ యష్మి గౌడ మధ్యలో కూడా ఒక రచ్చ అయింది. సో మరి ఈ 2 పాయింట్లో సోనియా ఇన్వాల్వ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని మీకు అనిపించింది? నా ఒపీనియన్ నేను చెప్తాను, మీ ఒపీనియన్ అయితే డెఫినెట్గా కింద అయితే కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు మణికంఠ విషయంలో మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు జరిగిన ఇన్ని సీజన్లో కూడా చరిత్రలో కూడా ఇప్పటి వరకు ఓటింగ్ లేకుండా, ప్రజల ఒపీనియన్ లేకుండా ఎవరిని బయటకైతే ఎలిమినేట్ చేయలేదు. సో ఫస్ట్ డే రాగానే అనిల్ రావుపూడి స్వాప్ చేయడం అంటే అది జరగదు, ఎలిమినేషన్ అక్కడ అవ్వదు. బట్ కానీ ఎలిమినేషన్ ఆ సిచ్యువేషన్లో కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లో ఉన్న సిచ్యువేషన్లో ఎవరికైనా బ్రెయిన్ పనిచేయదు. బిగ్ బాస్ ఇంత సడన్గా ఇలాంటి ఒక డిసిజన్ తీసుకుని పంపుతాడా అని మనం అనుకుంటాం, ఇది ప్రాంకో ఏదో ఉంటుందని మనం అనుకుంటాం. బట్ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి ఆ టైంలో మైండ్ పనిచేయదు అన్నమాట. అరే చాలా కష్టపడి వచ్చిన అప్పుడే నన్ను ఎలిమినేట్ చేస్తారా అన్న ఒక అగ్రెసివ్లో. సో ఆల్రెడీ మనోడు ముందే కొంచెం బాగా అగ్రెసివ్ ఉంటాడు, చాలా ప్రతిదీ కూడా హార్ట్కి చాలా ఎక్కువగా తీసుకుంటున్నాను అయితే అనిపిస్తుంది. అందువల్ల ఆ రోజు ఏదో మాట్లాడుంటాడు అన్నమాట అట్లా. అయితే ఇప్పుడు ఆదిత్య ఓంకి మణికంఠకి మధ్యలో జరిగిన ఇష్యూ కాదు, జస్ట్ ఇప్పుడు అతను ఎవరో తెలియదు కాబట్టి తెలిసిన వాళ్ళని సేవ్ చేసుకుంటారు. ఎవరైనా నా ప్లేస్లో నువ్వున్నా నేనున్నా ఎవరున్నా ఆబ్వియస్గా అదే పని చేస్తాం మనం కాబట్టి అక్కడ కూడా అదే పని చేసిండు. అయితే అప్పటికే ఆయన 2-3 సార్లు వచ్చి సారీ చెప్పడానికి ట్రై చేసిండు. బట్ కాకపోతే మనోడు ముందే బాగా హట్ అయ్యి ఫీల్ అయ్యి ఉన్నాడు కాబట్టి సో దాన్ని కొంచెం తీసుకోలేకపోతున్నమాట. సో అదంటే మనకి ఎపిసోడ్లో ఒకటేసారి చూపించారు, బట్ కాకపోతే లైవ్లో జరిగి ఉంటుంది ఆ మ్యాచ్ అంతా కూడా. సో దానికి మనోడు 2-3 సార్లు అంటే తను ఆదిత్య ఓం కూడా ఎలా అంటే తనకి అంత పర్ఫెక్ట్ తెలుగు రాదు, కాబట్టి తను చెప్పే విధానం ఓకే, తను చెప్పే విధానం తనకు బాగానే ఉండొచ్చు, బట్ అది వినే వాళ్ళకి వేరే విధంగా పోర్ట్రేట్ అవుతుంది అనమాట. సో అందువల్ల కొంచెం అండర్స్టాండింగ్ ప్రాబ్లం అనేది ఉంది. సో అది నాగమణికంటే కొంచెం అర్థం చేసుకోవాలి. అండ్ అర్థం చేసుకొని అంటే ఇంకొక విషయం ఏంటంటే నాగమణికంటే నేను ఇలాగే ఉంటా, నేను ఇంతే. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ అనేది ఎలా ఉంటుందంటే బయట ప్రపంచం ఎలానో బిగ్ బాస్ హౌస్ కూడా అంతే. ప్రతి ఒక్కరు వాళ్ళు గెలవడం కోసం వాళ్ళు వేసే ఐడియాలు, వాళ్ళు వేసే ఎత్తులు చాలా ఉంటాయి. సో అవన్నిటిని పసిగట్టి అందరితో నవ్వుతూ కలిసి ముందుకెళ్ళాలి. నీ అవకాశం వచ్చినప్పుడు నువ్వు చూపించాలి. సో అంతేగాని నేను మింగిల్ అవ్వను, నేను మాట్లాడను, నా ప్రాసెస్ ఇంతే, నేను ఇలానే ఉంటా, నాకు అనిపించిందే మాట్లాడతా అంటే కొంచెం కష్టం. హౌస్లోకి వెళ్ళావు, ఒరిజినల్గా ఉండు కాదనట్లే, బట్ కానీ ఒరిజినల్తో పాటు నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వెళ్ళావంటే నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరితో మింగిల్ అవ్వాలి, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏ విధంగా ఉన్నారు, సో వాళ్ళకి నువ్వు నీ టైం వచ్చినప్పుడు నువ్వు ఎలా ఆన్సర్ ఇవ్వగలవు అనేది. సో అది ఉండాలి. కానీ నీ నెగిటివ్స్ని, నీ వీక్నెస్ని, ఎంతసేపు నీ బలాన్ని చూపించాలి, నీ వీక్నెస్ని బయట పెట్టద్దు. నీ వీక్నెస్ని బయట పెడితే దాన్ని అవతలోడు స్ట్రెంత్గా చేసుకొని నిన్ను వాడుకుంటాడు. సో అది ఒకటి నాగమణికంటే కొంచెం చేంజ్ చేసుకోవాలన్నమాట. సో అంటే ప్రతి అవతల వాళ్ళు వెళ్ళి లైక్ బేబక్క దగ్గర ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది కదా బేబక్క. సో మణికంఠ ఏమంటాడు, నువ్వు ఒరిజినల్గా ఉండాలి, బయటికి రావాలి, ఇట్లా ఉండకూడదు. సో అన్నప్పుడు అంటే తను ఏంటంటే ఫస్ట్ మింగిల్ అవ్వాలి అందరితో. తన పాయింట్ తన మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి ఎవరైనా. ఇప్పుడు నాగమణికంటే అదే చేస్తాడు, తన మీదకి వచ్చినప్పుడు 100% ఇచ్చి పడేస్తుండు, ఎక్కడ తగ్గట్లేడు. బట్ దానితో పాటు మళ్ళీ మనం తెలివిగా అందరినీ కలుపుకొని పోయే విధంగా కూడా ఉండాలన్నమాట. సో అదొకటి కొంచెం చేంజ్ చేసుకుంటే నాగమణికంటే గేమ్ బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు నిఖిల్ విషయానికి వస్తే నిఖిల్ మాత్రం చాలా ఇంటెలిజెంట్గా గేమ్ ఆడుతుండు, 100% అన్నమాట. అది అందరినీ కలుపుకొని పోవడానికైనా ఒక ఉన్న అందరిలో ఇనిషియేట్ తీసుకోవడానికి కూడా. సో మ్యాక్సిమం అంటే తను ఎక్కువ స్క్రీన్ని ఆప్టిమైజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తుండు. సో ఎక్కువ తను ఉండడానికి ట్రై చేస్తుండు వచ్చిన ప్రతి సిచ్యువేషన్లో. సో తను ఎంతవరకు నేను మాట్లాడగలను, ఎంతవరకు నేను అన్నిటిని సెట్ చేయగలను, సో అనే విధంగా అయితే ఉన్నమాట. అంటే చెప్పాను కదా, బ్యాలెన్సింగ్గా తెలివిగా
చాలా ఇంటెలిజెంట్గా అయితే గేమ్ ఆడుతున్నమాట. సో అండ్ దానికి తోడు ఇప్పుడు చీఫ్ కూడా అయ్యింది కాబట్టి ఇంకా ఆల్రెడీ ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి కనపడ్డాయి మనకి బిగ్ బాస్ హౌస్లో. ఇప్పుడు కిచెన్లో ఏవైతే సామాన్లు ఉన్నాయో అవన్నీ వచ్చినప్పుడు సెగ్రిగేట్ చేయడము, నువ్వు ఇది చేయి మనం ఇది చేద్దామని సెగ్రిగేట్ చేసుకోవడం. సో ఇలాంటివన్నీ ఇనిషియేట్ తీసుకోవాలంటే ఎవరైనా లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి కంపల్సరీ వాటిని అలవాటు చేసుకోవాలి. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అలవాటు చేసుకున్నప్పుడే సో ఇప్పుడు నువ్వు హౌస్ని అయినా బయట సిచ్యువేషన్ అయినా ఒక టీమ్ని దేన్నైనా లీడ్ చేయాలంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా అవసరం. సో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ 100% బిగ్ బాస్ హౌస్లో నేర్పుతుంది, ఆ హౌస్ నేర్పుద్ది. సో దానికంటే ముందు మనం ఇనిషియేట్ చేసుకుని మాట్లాడితే సో ఇంకా బాగుంటుంది అన్నమాట. సో అండ్ ఇంకా నిఖిల్ అండ్ మణికంఠ విషయంలో జరిగిన ఇష్యూ కూడా అంటే అదే చెప్తున్నా, మణికంఠ ఏంటంటే మరీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి అంటే వాళ్ళు మాట్లాడే ప్రతి మాటను కూడా గేమ్ పరంగా చూడవద్దు, అన్ని గేమ్ పరంగా చూడాలి. కానీ ప్రతిదీ గేమ్ పరంగా చూసినావు అనుకో నీకు అన్ని నెగిటివ్గానే కనపడతాయి కానీ పాజిటివ్గా ఒక్కటి కూడా కనపడదు. సో అక్కడ అదే జరుగుతుంది. నిఖిల్ ఏమంటే తన కొంచెం ఎల్డరు, పెద్దవాడు, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. సో అంటే దాన్ని పదే చెప్తే ఎవరికైనా మండుద్ది. ఆఫ్కోర్స్ పదే చెప్తే నాకు మండుద్ది. బట్ కాకపోతే ఒకసారి చెప్పినప్పుడే నువ్వు క్లియర్గా మణికంఠ కోప్పడకుండా ఓకే బట్ కాకపోతే నాకు ఆ సిచ్యువేషన్లో అట్లా అనిపించింది అండ్ తర్వాత ఓకే నాకు ఫైన్ అట్లా చెప్పుంటే అయిపోయేది. దాన్ని ట్రిగ్గర్ చేసుకొని అదేదో అంటే తనేదో గేమ్ ప్లాన్లో నిన్నేదో బయటికి తీసుకొచ్చి 10 మందిలో నెగిటివ్ చేయాలని ఉద్దేశంతో ఆ సిచ్యువేషన్లో అయితే నీకు మాట్లాడలేదు. జస్ట్ ఇనిషియేట్ తీసుకుంటుండు. సో తను ఏంటంటే అందరికీ నేను ఒక గైడ్ లాగా అనిపించాలి, నేను సజెషన్ ఇవ్వగలను అని అనిపించాలి అనే విధంగా ఒక ఇనిషియేషన్స్ తీసుకుంటుండు. అందులో బాగా చెప్పిండు. సో దాన్ని మరి అంత నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. దానివల్ల అందరిలో మళ్ళీ నెగిటివ్ మణికంఠ అవుతాడు కాబట్టి సో గేమ్ చూడాలి, ప్రతిదీ కూడా గేమ్ లాగా చూడకూడదు అనమాట. సో అక్కడ జరిగిన మ్యాటర్ అది. అండ్ దాంతోపాటు విష్ణుప్రియతో కూడా మాట్లాడాడు నాగమణికంఠ. విష్ణుప్రియతో మాట్లాడినప్పుడు విష్ణు కూడా నువ్వు ఎవరో తెలియదు అండ్ ఆబ్వియస్గా అక్కడ లేడీస్ ఉన్నారు. సో అందుకని నేను లేడీస్కి సపోర్ట్ చేశాను, ఫెమినిజము. సో అలాంటి వర్డ్స్ అయితే మాట్లాడింది. ఫెమినిజం అలాంటి వర్డ్స్ అని పక్క పెడితే ఆబ్వియస్గా ఎవరైనా తెలవని వాళ్ళకి సపోర్ట్ చేయరు. వచ్చిన 2 రోజుల్లో తెలిసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఆ ప్లేస్లో. సో దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంతే, ఇంకో ఆప్షన్ లేదు, అక్కడ మనం ఏం చేయలేము. అండ్ దాని తర్వాత ఆరెంజెస్ విషయంలో జరిగిన గొడవలో మాత్రం 100% నాకైతే సోనియానే కరెక్ట్ అనిపించింది. ఇంకొకటి సోనియా ఎట్లా అంటే తను చాలా స్ట్రాటజికల్గా ఉంది. చాలా అంటే ఒక పాయింట్ దొరికితే దాన్ని పట్టుకొని లాగేస్తుంది. ఎంతవరకు వీలైతే అంత స్క్రీన్ ప్రజెన్స్. అంటే ఇప్పుడు ఒకటి నువ్వెంత ఉన్న 1 hour టైంలో నువ్వెంతవరకు స్క్రీన్ ప్రజెన్స్ చేయగలవు, దాన్ని ఆడియన్స్ నువ్వెంత గ్రాప్ చేయగలవు, దాని ద్వారా నువ్వెంత ఓటింగ్ తెచ్చుకోవాలి అనేది చాలా 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 ఇంపార్టెంట్. అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళగానే సరిపోదు, హౌస్లోకి వెళ్ళిన ప్రతిసారి మనది రైట్ ఉంది అన్నప్పుడు మనం ఎక్కడా తగ్గకూడదు, ఇచ్చి పడేయాలి, మాట్లాడాలి, ఆ పాయింట్ని ఎంతవరకు వీలైతే అంతవరకు లాగాలి, మనకి దాన్ని ఫేవర్గా చేసుకోవాలి. సో అక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ పాయింట్ చెప్పింది కూడా సూర్యకి నాగమణికంఠ. సో ఇక్కడ పాయింట్ చెప్పే బదులు అదే పాయింట్ మీద నాగమణికంఠ మాట్లాడుంటే ఇంకెంత బాగుండేది కదా. ఎందుకంటే అది నీకు వచ్చిన పాయింట్, నీ పాయింట్, అది నువ్వు 100% కరెక్ట్. ఫుడ్ని అట్లా ఆడకూడదు, ఫుడ్తో వేస్ట్ చేయకూడదు కాబట్టి సో అది నువ్వు మాట్లాడుంటే ఇంకా బాగుండేది. తను మాట్లాడకుండా సోనియాకి చెప్పడం, సోనియా ఆ పాయింట్ నెమ్మటే తీసేసుకుంది, ఇచ్చి పడేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే శేఖర్ భాష కూడా కొంచెం అగ్రెసివ్ అయిపోయాడు అక్కడ. అంత అగ్రెసివ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదేమన్నా ఫుడ్, ఇదేమన్నా జెండానా అంటే జెండాకి ఇచ్చే వాల్యూ ఫుడ్కి ఇవ్వ లేదు కదా. జెండా కన్నా ఎక్కువ ఫుడ్కున్నంత వాల్యూ దేనికి ఉంది? మనం బతికేదే తినడం కోసం. మరి అలాంటప్పుడు అలాంటి ఫుడ్ని మనం రెస్పెక్ట్ చేయబోతే ఎట్లా? సో ఆ విషయంలో మాత్రం సోనియా 100% నాకైతే కరెక్ట్ అనిపించింది. అండ్ కాకపోతే తర్వాత ఏదో బెజవాడ బేబక్క వర్సెస్ మన కుక్కర్ గురించి వచ్చిన సిచ్యువేషన్లో మాత్రం సోనియా అంటే ఏదో ట్రై చేసింది మాట్లాడడానికి, కొంచెం రచ్చలేపడానికి, కానీ బట్ అక్కడ అంత కరెక్ట్ కాదు. అంటే మరి ఇప్పుడు ఆ కుక్కరు వండలేదని కాదు కదా, ఏదో వండింది, ట్రై చేసింది. సో దానికి అంత అగ్రెసివ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదనిపించింది. ఇంకోటి బెజవాడ బేగపక్క కూడా ప్రతిదానికి నవ్వుతూ ఉంటే మాత్రం సెట్ అవ్వదు. బిగ్ బాస్ నాగమణికంఠ ఒక పాయింట్ చాలా బాగా రేజ్ చేశాడు. సో అది లాస్ట్ ఎండింగ్లో మనకి టాస్క్లో మాట్లాడుతున్నప్పుడు సో నేను జస్ట్ మీ ఒపీనియన్ మీరు చెప్పారు, అయిపోయింది ఓకే అని అన్నప్పుడు నాగమణికంఠ ఇదే మనం పిక్నిక్కి రాలే, బిగ్ బాస్ హౌస్కి వచ్చినాం, అలాంటప్పుడు బిగ్ బాస్ హౌస్కి రావాల్సిన అవసరం లేదు, నిన్ను ఎందుకు వాళ్ళు సెలెక్ట్ చేయలేదనే
పాయింట్ని నువ్వు ఖచ్చితంగా రేజ్ చేయాలి, మాట్లాడాలి. అంటే నీలో ఉన్న నెగిటివిటీ, నీలో ఉన్నది ఏంటి, వాళ్ళకి నచ్చని విషయం ఏంటి అనేది నువ్వు తెలుసుకొని తీరాలనే మాట ఒకటి మాత్రం బాగుంది. అది మాత్రం చాలా బాగా మాట్లాడాడు, నచ్చింది నాకు ఆ పాయింట్. ఇంకా టాస్క్ విషయానికి వస్తే పట్టుకోండి చూద్దాం. నా టాస్క్లో మాత్రం నైనిక చాలా బాగా ఎఫర్ట్ పెట్టింది. ఫైనల్గా నిఖిల్ గెలిచిండు. సో టాస్క్ మంచిగా అనిపించింది. అది ఆ టాస్క్ కాకుండా నెక్స్ట్ మనకి కోన్ టాస్క్ ఒకటి ఉందన్నమాట. ఆ కోన్ని జస్ట్ అంటే కాళ్ళతో పట్టుకొని ఎగురుకుంటూ వెళ్ళి సో అక్కడ ఒక పిరమిడ్ని క్రియేట్ చేయాలి. అండ్ ఆ టాస్క్లో కూడా నబీల్ కావచ్చు, నైనిక కావచ్చు, ఇంకా బేబక్ అంటే ఆబ్వియస్గా తను అంత ఎక్కువ కష్టపడలేదబ్బా, మాడలేదు. ఎందుకంటే హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఫిజికల్ టాస్క్ ఆడమంటే ఎట్లా ఆడతారు? ఆబ్వియస్గా ఏదో బ్రెయిన్ గేమ్లు, మైండ్ గేమ్లు ఆడమంటే మేబీ ట్రై చేయొచ్చు, కానీ ఫిజికల్గా కొంచెం కష్టం. సో దాన్ని మనం ఏం చేయలేము, ఎవరైనా సరే ఏం చేయలేరు. అది ఆడినా ఆడుద్ది, ఓడిపోద్ది, అది కామన్. కాకపోతే ఉన్న రోజులు మ్యాక్సిమం ట్రై చేయాలి, వచ్చేసేయాలి అంతనమాట బయటికి. గేమ్ పరంగా మాత్రం వీళ్ళిద్దరు నబీల్ కావచ్చు, నైనిక కావచ్చు చాలా బాగా ఎఫర్ట్ పెట్టారు. అండ్ ఫైనల్గా నైనిక అయితే చీఫ్ అయింది. అండ్ ఇప్పుడు ఇద్దరు చీఫ్ అయినాక సో వీళ్ళు చెప్పిన రీజన్స్ ఏదైతే ఉంది, ఇప్పుడు నబీల్ విషయంలో, తర్వాత శేఖర్ భాష విషయంలో, నబీల్ విషయంలో, శేఖర్ భాష విషయంలో అండ్ బేబక్క విషయంలో ఓకే కరెక్టే అనిపించింది. అంటే ఇప్పుడు నబీల్ విషయంలో ఏంటంటే మనోడు ఏమంటాడు, నిఖిల్ నాకు ఈ 2 days నువ్వు ఎక్కడ కనపడలేదు, నువ్వు ఎక్కడ ఇనిషియేట్ తీసుకోలేవు, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ నాకు నీ నుంచి కనపడలేదు, సో ఇట్లని మాట్లాడతారు. సో 100కి 100% రైట్ అది. ఎందుకంటే అదే చెప్తున్నా, బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు నిఖిల్ ఎక్కడ ఏదైనా దొరికితే, ఒక ఛాన్స్ దొరికితే, ఇప్పుడు సోనియా కావచ్చు, నిఖిల్ కావచ్చు, ఛాన్స్ దొరికితే ఎమ్మటే దాని ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు, తీసుకొని వాళ్ళు ఏంటనేది వాళ్ళు చూపించుకుంటున్నారు. కాబట్టి నబీల్ నువ్వు కూడా అవకాశం దొరికితే, నీ దగ్గర పాయింట్ ఉంటే, నువ్వేమనుకుంటున్నావు డెఫినెట్గా అక్కడ నువ్వు ఆ వర్డ్ మాట్లాడాలి, నువ్వేంటో, నీ స్ట్రెంత్ ఏంటో నువ్వు చూపించాలి. సో అది చూపించినప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్కరు కాచుకొని కూర్చుంటారు, ఎవరెవరు ఏం చేస్తారు, ఎవరెవరు ఎక్కడుండు, ఎవరెవరిని ఏ పాయింట్ మీద మాట్లాడాలి. ఇప్పుడు బిగ్ బాస్ ఏ రోజు ఏ టాస్క్ ఇచ్చి ఎవరిని ఏమంటారు ఎలిమినేషన్లకు నెట్టమంటాడో తెలియదు. సో అలాంటప్పుడు బీ రెడీ, ప్రతిదీ కూడా రెడీగా ఉండాలి, అన్నీ అబ్జర్వ్ చేస్తుండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. తప్పు ఎవరు చేస్తారు, ఒప్పు ఎవరు చేస్తారు, ఎవరికి స్టార్ట్ తీసుకుంటే నీ సిచ్యువేషన్ నీ దాకా వచ్చినప్పుడే నువ్వు మాట్లాడకూడదు, నువ్వే వెళ్ళాలి, ముందుకు వెళ్ళి నువ్వే ఒక పాయింట్ రైజ్ చేయాలి, నువ్వు మాట్లాడాలి, నువ్వు ప్రొజెక్ట్ అవ్వాలి, నువ్వేంటనేది వాళ్ళకి తెలియాలి, బయట ఉన్న వాళ్ళకి తెలియాలి. సో అట్లా తెలియకపోతే నువ్వెవరనేది ఎవరికి తెలియదు. సో అదే ఆ పాయింట్నే నిఖిల్ అక్కడ రేజ్ చేశారనమాట. సో అది 100% కరెక్ట్. అంటే ఒక నబీల్ విషయంలోనే కాదు, ఒక నబీల్ ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఎవరైనా, ఇప్పుడు నేను వెళ్ళా బిగ్ బాస్ హౌస్లోకి, వెళ్ళి ఏముందిలే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినాం కదా, వాళ్ళు వండుతారు కదా నేను తింటా, గేమ్ పెడతాడు కదా పెట్టినప్పుడు ఆడతా, వాళ్ళు తిట్టుకుంటే నాకేంది, తిట్టుకొని వాళ్ళు ఏదో చేస్తారు చేసుకుని అట్లా ఉండకూడదు. ప్రతి దాంట్లో దూరాలి, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, కానీ ఎట్లా రైట్ వే. దూరం అన్నాం కానీ అల్లబెట్టి ఏళ్ళు పెట్టి గెలికి దాన్ని పెద్ద అట్లా కాదనమాట. రైట్ వే కోసం చూడాలి, రైట్ వే దొరకగానే వెళ్ళాలి, మాట్లాడాలి, చెయ్యాలి, ఇనిషియేటివ్ తీసుకోవాలి. సో నువ్వు ప్రొజెక్ట్ అవ్వాలి జనాలకి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట బిగ్ బాస్ హౌస్లో. సో అది కనపడలేదని చెప్పిండు, అది అయితే నిఖిల్ విషయంలో 100కి కరెక్ట్, నచ్చింది ఆ పాయింట్. అండ్ శేఖర్ భాష విషయంలో ఏంటంటే నువ్వు ఇంబ్యాలెన్స్ అవుతావు, బ్యాలెన్స్గా ఉండవు. సో అందుకని సో లీడర్షిప్ క్వాలిటీస్ ఇచ్చినప్పుడు నైనిక కూడా ఒక పాయింట్ రేజ్ చేసింది. లీడర్షిప్ తీసుకున్నప్పుడు అందరికంటే 1 గంట ముందే లేవాలి, అందరికి పడుకున్నాక 1 గంట తర్వాత పడుకోవాలి, ప్రతి ఒక్కరితో సామరస్యంగా ఉండాలి, అందరితో పని చేయించుకోవాలి, చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నప్పుడు చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. కాకపోతే నువ్వు కొంచెం అగ్రెసివ్ అవుతావు. ఇప్పుడు సోనియాతో మాట్లాడినప్పుడు చాలా అగ్రెసివ్, అంటే అక్కడ అవసరం లేదు, అంత సీన్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇదో ఫుడ్ ఏమన్నా జెండానా ఇంత ఇదా అని అంటే ఆ రేంజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఆ పాయింట్ని పట్టుకున్నారు. ఇదే ఒక్క పాయింట్ దొరికితే ఆ పాయింట్ లాగుతారు. సో ఆ పాయింట్స్ దొరకకుండా బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. సో అక్కడ అందరితో కలిసిపోతాడు, బాగుంటుంది, జోకులు వేస్తాడు, అన్నీ ఓకే. బట్ కాకపోతే ఇంబ్యాలెన్స్ అనే ఒక పాయింట్ వల్ల ఈరోజు చీఫ్ అవ్వలేదు నువ్వు. సో అది ఒకటి చూసుకోవాలి. అంటే ఇప్పుడు తను అంటే ఇప్పుడు యష్మి గౌడ ఏదో వీళ్ళందరికన్నా తోపని కాదు,
ఉన్న దాంట్లో వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు అనుకున్న దాంట్లో వీళ్ళ దాంట్లో దొరికిన పాయింట్స్ చెప్పేసి తను కావాలి అనుకున్నారు కాబట్టి తను పెట్టారు, అంతేకాని తనలో నెగిటివ్ లేదు, తను పూర్తిగా పాజిటివ్ అనే విషయం కాదు ఇక్కడ. సరే, ఇంకా బెజవాడ బేబక్క గురించి అదే చెప్పాను నేను. మళ్ళీ వచ్చింది. ఓకే, మీరు ఏదైతే అనుకున్నారో అది కరెక్టు, బాగా చేయండి, మంచి ఐడియా తీసుకున్నారు, ఇది వద్దు, అది వేస్ట్, అది బిగ్ బాస్ హౌస్లో వద్దు, నువ్వు వెళ్ళు, ఎందుకు వద్దు, నాలో నెగిటివ్ ఏంటి, దాన్ని నేను ఎట్లా కరెక్ట్ చేసుకోగలను, నేను ఎట్లా మారగలను, తర్వాత నేనేం చేయగలను, ఇది కావాలి. సో అది లేకపోతే బిగ్ బాస్ హౌస్లో వేస్ట్ అనమాట. సో బేబక్క అది మారాలి. అందరితో ఏదో పాజిటివ్గా ఉంటా నవ్వుకుంటూ ఉంటా అంటే కుదరదు. ఇచ్చి పడేసే కాడ ఇచ్చి పడేయాలి, తగ్గే కాడ తగ్గాలి, నెగ్గే కాడ నెగ్గాలి. సో అది మాత్రం చేయాలి. అది చేయకపోతే చాలా కష్టం అనమాట. అండ్ ఇంకొకటి అంటే ఇప్పుడు నైనిక మిగతా వాళ్ళు నైనిక ఒకటి అడుగుద్ది బెజవాడ బేబక్కని, ఏంటంటే వాళ్ళు చెప్తే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు, అట్లా అవ్వకూడదు అని ఒకటి చెప్పుద్దామట. సో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు, బట్ అలాగని ఏదో ఓకే బాగుంది, మీదే డిసిషన్, మీరు తోపు, నేను వెళ్ళిపోతా, ఇది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి చెప్తారు, ఒరిజినాలిటీ అనేది లోపల ఉంటుంది ఖచ్చితంగా, దాన్ని బయటికి రావాలి, బయటికి తీయని వాళ్ళ ప్రయత్నం ఏదో వాళ్ళు చేస్తుంది. వాళ్ళ గేమ్ స్ట్రాటజీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఏదైనా కావచ్చు. సో కానీ రియాలిటీలో ఉండాలి. ఇప్పుడు అదే నీ ఇంటి దగ్గర ఇట్లే పక్కోడో బయటోడో ఏదో అంటే నువ్వు ఊకోవు కదా. సో అక్కడ నేను చీఫ్గా తీసేసిరంటే అక్కడ అర్థమైంది, నువ్వు ఓర్త్ కాదు, నువ్వు పనికి రావు అంటే డైరెక్ట్గా నువ్వు దీనికి పనికి రావు అని చెప్తుర్రు. నువ్వు పనికి రావా? లేదు కదా. నీలో ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది కదా, నువ్వు లీడర్షిప్ క్వాలిటీ లేదా నీలో. సో నువ్వు మాట్లాడాలి కదా దాని గురించి అప్పుడు. సో అది చూసుకోవాలన్నమాట. బేబక్క విషయంలో ఏమనిపించింది మీరు కామెంట్ చేయండి అర్జెంటుగా దాన్ని కూడా. అండ్ సోనియా సింగ్ మాట్లాడింది ఎంతవరకు కరెక్టు అంటే ఎస్పీ గౌడని చీఫ్గా చేయడంలో సోనియా సింగ్ ఇంటర్ఫియర్ అయ్యి మాట్లాడింది. అది ఎంతవరకు అంటే ఆబ్వియస్గా అంటే తనకున్న పాయింట్స్ తనకు సిచ్యువేషన్ దొరికింది. నేను అదే చెప్పాను, తనకు దొరికిన ఏ సిచ్యువేషన్ అసలు వదలట్లేదు, దూల దీర్చేస్తుంది, కుమ్మేస్తుందని. సో తనకు సిచ్యువేషన్ దొరికింది, ఆ సిచ్యువేషన్ పట్టుకొని లాగిందనమాట. లైక్ యష్మి గౌడ కూడా ట్రిగ్గర్ అయిపోయింది. అసలు అట్లా మాట్లాడదు, ప్యూర్ లక్, నాకు వాళ్ళు నన్ను ఏదో సెలెక్ట్ చేసుకుంటే నీకేంటి బాధ, నువ్వు నన్ను ఎందుకు అంటున్నావు అంటే పాయింటే నీ గురించి, ఆడ మాట్లాడేది నీ గురించి. తనని యష్మి గౌడ తననే ఎందుకు సెలెక్ట్ చేసుకుర్రు, మిగతా వాళ్ళు ఎందుకు మీకు అనిపించలేదు, నబీల్ అనిపించలేడా అంటే ఇప్పుడు నబీల్ అనిపించలేదంటే నబీల్ విషయంలో దొరికిన ఒక పాయింట్ 100% రైట్ కాబట్టి ఏం చేయలేము. ఇప్పుడు అదే శేఖర్ భాష కూడా ఒక పాయింట్ రేజ్ చేసి ఇప్పుడు ఎవరు ఇంబ్యాలెన్స్ అయ్యారు, ఎవరు ఓవర్ అగ్రెసివ్ అయ్యారు చెప్పండి అన్నప్పుడు సో నిఖిల్ అండ్ నైనిక కూడా ఒక సెకండ్ ఆలోచించాల్సి వచ్చింది. కాబట్టి సో 100% ఎవరి గురించి ఎవరికి పూర్తిగా తెలియదు అనేది కూడా నిజం. 2 days కాదురా భయ్, 100 సంవత్సరాలు పక్కన ఉన్నా కూడా అందులో ఏదో ఒక పాయింట్ తెలియదు అనమాట. కాకపోతే మనకు ఉన్న సోర్స్లో అక్కడ ఆ టైంలో మనకు ఎవరు ఉపయోగపడతాం, ఎవరితో మనం తొందరగా మింగిల్ అవ్వగలుగుతాం, ఎవరితో గేమ్ ప్లాన్ బాగా చెయ్యగలం అనేది ఎక్కువ ఆలోచిస్తారు. దాని మీద వాళ్ళు బేస్ చేసుకొని సో ఆమెను పిక్ చేసుకున్నారు. ఆమె ఏదో తోపు తురుమని కాదు, ఆమెను పిక్ చేసుకోవడానికి వాళ్ళకు కొన్ని రీజన్స్ ఉంటాయి లోపల స్ట్రాటజీ పరంగా. సో అందుకని పిక్ చేసుకోరు. బట్ ఏది పిక్ చేసుకున్నా ఏదైనా ఆ టైంలో ఎంతో కొంత ఎవరో ఒక పాయింట్ రైజ్ చేయాలి, మాట్లాడాలి. సో సోనియాకి దొరికిన ఏ ఆపర్చునిటీ అయితే వదలట్లేదు. బట్ కాకపోతే అన్నిట్లో దూరి గెలకడం మాత్రం అది తర్వాత తనకు కొంచెం ఎఫెక్ట్ అయింది. అంటే ఒక పాయింట్ మీద ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళొచ్చు. ఇప్పుడు విష్ణుప్రియ ఒక మాట అంటుంది సోనియాని. సో ఏంటంటే నీకు ఇన్ని పాయింట్స్ అనిపించినాయి బట్ మరి నాకు అనిపించలేదు కదా అన్ని పాయింట్లు. అంటే నీ పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది, నా పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమైంది. కాబట్టి వాళ్ళకు ఒక ఛాన్స్ వచ్చింది, చీఫ్గా వాళ్ళు అయ్యారు, ఆ నలుగురిలో సెలెక్ట్ చేసుకునే అవకాశం వాళ్ళది. కాబట్టి వాళ్ళ ఛాయిస్ని మనం ఆ టైంలో మనం రెస్పెక్ట్ చేయాలి. అంటే వాళ్ళకున్న పాయింట్స్ వాళ్ళు చెప్పారు. సో నాకు అందులో ఆయనకి ఎక్కువ కలవట్లేడు, మింగిల్ అవ్వట్లేడు, లీడర్షిప్ క్వాలిటీస్ నాకు కనిపించలేదు, ఈయన ఇంబ్యాలెన్స్ అవుతున్నాడు, ఈమె అంత అంటే ప్రతి ఒక్కరితో నవ్వుతూ ఉంటుంది. బట్ లీడర్ అన్నప్పుడు ఓన్లీ నవ్వుతూ ఉండాలి. బట్ ఎక్కడ నవ్వాలి, ఎక్కడ హార్డ్గా ఉండాలి, ఎక్కడ ఎట్లా బిహేవ్ చేయాలని తెలియాలి. అది నాకు బేబక్లో అంత కనిపించలేదు. కాబట్టి నేను యష్మి గౌడలో నాకు కొంచెం అంటే క్లీనింగ్ విషయంలో ఏదో ఇనిషియేటివ్ తీసుకుందంటే లైక్ ఆమెకు ఓసిడి ఉంది కాబట్టి తీసుకుందంటే మేబీ అవ్వచ్చు. ఇప్పుడు నాకు ఇది ఇక్కడ చూడడానికి మంచిగా లేదు అంటే
నేను నాకు ఇది మంచి లేదని చెప్తా కాబట్టి మరి ఇంక అదే కదా ఇప్పుడు ఓసిడి అన్నా ఏదన్నా తనకు ఒక తనకు ఒక గుడ్ హ్యాబిట్, తనకి ఏదైనా క్లీన్గా ఉండాలి, క్లీన్గా ఉండకపోతే నచ్చదు. సో అందుకని ఆ విషయం చెప్పింది, అది కూడా ఒకే పాయింట్ తీసుకోవచ్చు. బట్ కాకపోతే ఇక్కడ లీడర్షిప్ అంటే ఓన్లీ ఒక్కటే కాదు, అన్నీ అంటే ప్రతి ఒక్కరితో మాట్లాడడం, అందరితో పని చేయించుకోవడము, నవ్వుతూ ఉండడము, ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలి, ఏ టైంలో ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, అందరిని ఏదైనా గొడవ వచ్చినా సిచ్యువేషన్ వచ్చినా దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి. సో ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. యష్మి కూడా పాయింట్ ట్రిగ్గర్ అయినప్పుడు నాకు ఇవన్నీ అంటే ఇందులో కొన్ని క్వాలిటీస్ తనకు కూడా లేవు. అఫ్కోర్స్ తనకు కూడా లేవంటే ఇప్పుడు నైనికకి ఏదో ఉంది, నిఖిల్కి ఏదో ఉందని కాదు, బట్ తనకి ఇంకా కొన్ని క్వాలిటీస్ అనేవి లేవు. అలాగే ఇప్పుడు శేఖర్ భాష అయినా, నబీల్ అయినా, బేబక్ అయినా అందరికీ 100% అన్ని క్వాలిటీస్ ఉండవు. సో అక్కడ అదే అనమాట జరిగింది. సో ఓవరాల్గా నిన్న జరిగిన ఎపిసోడ్లో ఎవరు గేమ్ బాగా ఆడారు, ఎవరు గేమ్ బాగా ఆడలేదు అనేది ఓవరాల్గా మాట్లాడుకుంటే, సో నిఖిల్ బాగా ఆడాడు, సోనియా కంటెంట్ బాగానే ఇచ్చింది, శేఖర్ భాష పర్లేదు, నైనిక చాలా ఎఫర్ట్ పెట్టింది, బాగా ఆడింది. ఇంకా మిగతా బిజవాడ బేగబక్క, నబీలు మనకి ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి స్కోప్ రాలేదు వాళ్ళ ఆట చూపించుకోవడానికి, వాళ్ళు మాట్లాడడానికి, వాళ్ళు దూరడానికి కూడా. అంటే దూరడానికి చాలా స్కోప్ వచ్చింది, బట్ కాకపోతే ఎవరు దూరలేదు. ఈరోజు ఎపిసోడ్లో జరిగిన దాంట్లో ది బెస్ట్ వీళ్ళు మాత్రమే బెస్ట్ అనిపించింది. అండ్ మణికంఠ విషయంలో మణికంఠ ఓకే పర్లేదు, కానీ ప్రతిదీ మరి డీప్గా ఆలోచిస్తే మాత్రం చాలా కష్టం. సో అంత డీప్గా వెళ్ళమాక గేమ్లాగే చూడు, అప్పుడే నువ్వు పికప్ అవుతావు, మంచిగా అందరితో మింగిల్ అయితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఓవరాల్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించదో చెప్పండి. సో ఇది మనకి ఎపిసోడ్ రివ్యూ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.